ఇంకా చీకటి చీకటిగానే ఉంది, ఇంకా తెల్లారలేదు. ఇక నేను యాక్చువల్గా చెప్పాలంటే నైట్ అంతా కూడా నిద్రపోలేదు నేను. ఎందుకు అస్సలు నిద్ర పట్టలేదు. ఆల్మోస్ట్ మొత్తం పని అంతా చేశాను. ఇదిగోండి మందిరం దగ్గర కూడా పూలు అవన్నీ కూడా పెట్టాను, చూపించేస్తాను మీకు. ఇదిగోండి మందిరం దగ్గర కూడా అంతా పూలు అదంతా సెట్టింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తా. ఇదిగోండి కనిపిస్తుందా మందిరం దగ్గర అంతా. అట్లనే లోపల వైపు కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా క్లీన్ చేశాను. మీకు కనిపిస్తున్నట్లేదు, నేను ఇటు రివర్స్ తిప్పి చూపిస్తాను. పప్పు ఆల్రెడీ పెట్టేశాను. నెక్స్ట్ ఇదిగోండి చింతపండు కోసం, అంటే పప్పుచారు కోసం చింతపండు నానబెట్టేశాను. శనగలు ఇంకా టైం ఉంది కొంచెం నానడానికి, లేట్ నైట్గా నానబెట్టాను. ఇక్కడ ఇవి అంట్లన్నీ వాష్ చేసేసుకున్నాను, ఏమీ లేవు. జస్ట్ రైస్ కుక్కర్ గిన్నె ఒక్కటి ఉంది, అది నానాలి. ఇక్కడ పూల మాలలతో ఇవన్నీ కూడా డెకరేట్ చేసేసుకున్నాను. మందిరం దగ్గర కంప్లీట్గా అయిపోయింది పని. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు హాల్లో ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ నుంచి ముందుకు వచ్చేస్తే ముగ్గులు అవి కనిపిస్తాయి మీకు. బంతి పూలు అవైతే పెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడైతే మార్నింగ్ బట్టలు ఆరేద్దామని అనుకొని నైట్ అయితే వాషింగ్ మిషన్లో వేసాను. ఇప్పుడు పోయి బట్టలు ఆరేయాలి. నెక్స్ట్ ఇదిగోండి వాటర్ ఫౌంటైన్ అయితే ఆన్లో పెట్టాను. ఇదిగోండి ఇక్కడ టోటల్గా ఓవరాల్గా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడ కూడా క్లీన్గా ఉంది. అక్కడ బ్రాస్ ఐటమ్స్ మొన్న నేను అన్నీ మీకు చూపించాను కదా. ఆ తర్వాత ఇక్కడైతే సెట్ చేశాను. ఇదిగోండి ఇవన్నీ ఇలానే ఉంచాను, చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ ఫ్లవర్స్ పెడతాను పైకి వెళ్ళి వచ్చాక. నెక్స్ట్ నైట్ అంతా క్లీన్గా చేసేసుకొని ఉంచేసుకున్నాను కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి మీకు విషెస్ చెప్పాలి ఇంకా నేను, అంటే కమ్యూనిటీలో పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ శంకు ప్లాంటర్. ఈ ప్లాంటర్లో ఇక్కడ నేను ఈ హోల్ ఉంటుంది కదా, దీన్ని క్లోజ్ చేశాను. తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ వేసి ఇలా దీపం పెడదామని అయితే అనుకుంటున్నా. ఇక్కడ కంటే కొంచెం హైట్ ఉంటే బాగుంటుందని చూసి దీన్ని కూడా ఏదో ఒకటైతే సెట్ చేస్తాను కొద్దిగా. అలానే ఈ శంకు ప్లాంటర్కి కూడా ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, దీన్ని నేను ఇక్కడ పిఓపితో ఇలా శంకులాగా కొంచెం మారుద్దామని అయితే అనుకుంటున్నా. ఇప్పుడైతే డాబా మీద ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది అంతే. ఈ లోపుగా ఇక నేను ఫస్ట్ బట్టలు ఆరేయడంతో నా వర్క్ని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ముందు రోజే నేను పనులన్నీ కూడా ఫినిష్ చేశాను కాబట్టి ఈ పని ఒక్కటే పెండింగ్ ఉంది. తర్వాత ఇక ఇంట్లో రెగ్యులర్ పనులు, మనకి పండగ అయినా ఏదైనా ఏమైనా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఆ వర్క్తో పాటు ఈ పండగ పనులు కూడా స్టార్ట్ చేసేసాను. ఈరోజు మా మొక్కల్ని కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ డాబా మీద ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ మధ్యన నేను కొత్తగా మొక్కలు ఏమి తీసుకురాలేదు. ఇవి అంతకుముందు నేను వీడియోలో మీకు చూపించాను కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇవైతే మొగ్గలు ఉన్నాయి కానీ ఒక్క ఫ్లవర్ కూడా లేదండి. ఎప్పుడు ఎక్కువ పూస్తున్నాయి. ఈసారి వినాయకుడికి పెడదాం అనుకున్నాను కానీ నాకైతే మా చెట్ల ఫ్లవర్స్ అయితే కనిపించలేదు. ఈ ఒక్కటి మాత్రం మంచిగా పూస్తూ అప్పుడే విచ్చుకుంటుంది. నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి చూడండి ఎంత బాగుందో కలరు.
ఇప్పుడైతే టీ పెట్టేసుకున్నాను, పక్కన నెయ్యి కాగబెడుతున్నాను, పాలు స్టవ్ మీద పెట్టాను ప్రసాదాల కోసం. ఆల్రెడీ ఉదయాన్నే పప్పు అయితే వండాను, మీకు చూపించాను కదా, ఇక దాన్ని పప్పుచారు అయితే చేశాను. Somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles apart. చూస్తున్నారు కదండి, మాకు కిచెన్లోనే మందిరం ఉంది, అందుకని నేను ఇక్కడే పాలవెల్లిని కట్టాను. పాలవెల్లికి రకరకాల ఫ్రూట్స్ అయితే కట్టాను. ఆ తర్వాత వినాయకుడిని ఈ విధంగా పెట్టుకున్నాము. ఎక్కువ డెకరేషన్ చేయడానికి కుదరదు, ఎందుకంటే కిచెన్లో అక్కడే కాబట్టి తిరగాల్సింది. ఎక్కువ డెకరేషన్ అయితే చేయడానికి కుదరదు నాకు, అందుకని ఇక మేము సింపుల్గా వినాయకుడిని అయితే ఆ విధంగా పూజ చేసాం మార్నింగు. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ నేను ప్రసాదాలు చేస్తూ ఉన్నాను. గారెల పిండి నానబెట్టాను ఆల్రెడీ. మిక్సీ పట్టుకుందాం అంటే పొద్దున్నే గారెలు చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు బాగా హెడేక్ వచ్చింది. ఇక ముందు రోజంతా కూడా నిద్రపోలేదని చెప్పాను కదా, అందుకని ఇక ఈవినింగ్ అయితే మార్నింగ్ గుగ్గిళ్ళు అలా సింపుల్గా ఉండే ప్రసాదాలు, పండ్లు అలాంటివి పెట్టుకొని పూజ చేసుకున్నాము. ఈవినింగ్ ఇక నేను పాల తాలికలు, తర్వాత గారెలు, పులిహార ఇలాంటివి అయితే చేశాను. ఎందుకంటే కాస్త రెస్ట్ తీసుకున్నాక నాకైతే హెడేక్ తగ్గింది. ముందు రోజు ఎందుకో అస్సలు నిద్ర పట్టలేదు, పొద్దున్నే హడావుడిగా ఉంటుంది, ప్రసాదాలు అవి చేయాలన్న టెన్షన్తో ఇక నిద్ర పట్టలేదు. చూసారు కదా, గారెల పిండిని నేను మిక్సీలోనే పట్టాను. తర్వాత ఈ పిండంతా కూడా మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా గినక మిక్స్ చేసుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి గ్రైండర్లో పట్టినట్టుగానే ఉంటుంది. ఇక్కడ తన్మయ్య చూసారా ఫ్రెష్ అయిపోయి ఇక తను ఆటలు అయితే స్టార్ట్ చేసింది. మేము ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక నేను పడుకున్నాను కదా, నాతో పాటు తన్మయ్యను కూడా పడుకోబెట్టేశాను. ఇప్పుడైతే నేను గారెలకి పిండిని బీట్ చేస్తున్నాను హ్యాండ్స్తో. తర్వాత నేను ఇక్కడ మా వారికి అయితే బెల్లం ఇచ్చానమాట, దీన్ని తురిమి పక్కన పెట్టడానికి. ఎందుకంటే అన్ని పనులు మనమే చేయాలంటే పండగ రోజు హడావుడిగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ పూజ నేనే చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే మా వారు చేశారు. వినాయకుడి పూజ జెంట్స్ చేస్తే మంచిదంట, అందుకని మా వారితోనే చేయించా. అంటే ఎప్పుడు మా వారే చేస్తారు వినాయకుడి పూజ అయితే. ఇక ఎందుకంటే ప్రసాదాలు ఇవన్నీ మనమే చేసుకుంటూ ఉండాలి కదా, పక్కన ఎవరు హెల్పర్స్ అంటే హెల్పింగ్కి ఎవరు ఉండరు కాబట్టి. ఇక తన్మయ్య చూసారా, ఇక వీళ్ళ టైంపాస్ అయితే వీళ్ళకు ఉంది. ఇక తర్వాత నేను ఈరోజు గారెలు అని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ పిండిని చూసారా, దాదాపుగా ఒక 10 నిమిషాల వరకు ఈ విధంగా నేను చేత్తోనే ఈ విధంగా బీట్ చేశాను. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉన్న, విస్కర్ ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. మనం స్పీడ్గా తిప్పామంటే దానిలోకి అంటే ఆ పిండిలోకి ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి గారెల పిండి మంచిగా ఫ్లఫీగా ఉంటుంది, దానివల్ల గారెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నేను గారెలు, ఈ పిండ్లు ఇవన్నీ పట్టుకొని తర్వాత ఉండ్రాళ్ళకు సంబంధించిన ప్రిపరేషన్ చేసే లోపుగా టైం అయిపోతుందని చెప్పేసి ఈవినింగ్ దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాను. ముందు దీపారాధన, కొంచెం పూజ అలాంటివి చేసుకున్న తర్వాత నేను ఇక ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను. అప్పుడు కొంచెం లేట్ అయిపోయినా కూడా మనం నైవేద్యం పెట్టుకోవచ్చు కదా, ముందు దీపం అనేది 6 కల్లా వెలుగుతూ ఉంటే మంచిది అని చెప్పేసి ఇక నేను ఫ్రెష్ అయిపోయాను. తర్వాత దీపారాధన అయితే స్టార్ట్ చేశాను.
చూస్తున్నారు కదా, తన్మయ్యని కూడా కూర్చోబెట్టేశాను ఇక్కడ వినాయకుడి దగ్గర. కాసేపు అంటే మంత్రాలు అవి మనం చెబుతూ ఉంటే వాళ్ళు చెప్పగలుగుతారు కదా, ఆ విధంగా నేను గరికతో పూజ చేపిస్తే వినాయకుడికి చాలా మంచిదంట. అందుకని ఇక నేను తన్మయ్యకి గరిక ఇచ్చి మంత్రం కూడా చెప్తూ దేవుడి దగ్గర పెట్టమంటే గరిక పెట్టి పూజ అయితే చేసుకుంది. ఇక తనోజ్ని కూడా అలానే కాసేపు అయితే వీళ్ళతో పూజ చేయించాను నేను వినాయకుడికి. ఎందుకంటే పిల్లలకి చదువు ఇలాంటివి రావాలి, అలానే పూజల గురించి కూడా తెలియాలి. దేవుడు అంటే ఇప్పుడు వినాయకుడు చదువుకి సంబంధించిన దేవుడు అని పిల్లలకి కొన్ని ఇప్పటి నుంచి మనం నేర్పితే అప్పటికి తెలుస్తూ ఉంటుంది. ఇక నేనైతే ఈ విధంగా పూజ అయితే పిల్లలతో కూడా చేయించాను. ఈవినింగ్ వచ్చేసి నేను దీపారాధన చేశాను. మేమైతే తప్పకుండా వినాయక చవితిని కంపల్సరీ చేస్తూ ఉంటాము. ఒకసారి చేసుకోవడం స్టార్ట్ చేస్తే దాదాపుగా ఎవరు వదలరు కదా, మధ్యలో వదిలేయకూడదు. ఇక ఏదున్నా ఏమున్నా తలనొప్పి అయినా ఏదైనా మనకు చేతకాపోయినా ఇంట్లో వాళ్ళతోనైనా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ పూజ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఈరోజు నేను ఉండ్రాళ్ళు పాల తాలికలు కలిపి పాయసం చేశాను, అలానే గారెలు చేశాను, పులిహార చేశాను. మార్నింగ్ వచ్చేసి గుగ్గిళ్ళు, అరటి పండ్లు ఇట్లా ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా, అలానే కమెంట్ చేయండి, షేర్ చేయండి. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you, sweet escape, a lovely start, but letting go's the hardest part, swimming in this deep, deep blue. Hold my breath, looking up, life moves in waves that keeps changing. Catch a glimpse of what was you and me, it's gone again. Sinking in, back on the shore, one foot in front of the other. Close my eyes and feel you hold my hand just like you used to back then. These hopes dance high. ఇక ఇక్కడ ఏంటంటే నేను ప్రసాదాలు ఇవన్నీ చేసి కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది. అందుకని మళ్ళీ మా వారితోనే పూజ అయితే అంటే నైవేద్యం అవన్నీ కూడా మా వారితోనే పెట్టించేశాను. చూద్దామన్నా కూడా రెడీ అయినట్టయితే మీకు కనిపించలేదు కదా, అస్సలు రెడీ అవ్వలేదండి. బాగా అలసిపోయినట్టు అయిపోయింది, ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇక వినాయక చవితి అంటే మీకు తెలియంది ఏముంది, రకరకాల ప్రసాదాలు, వంటలు, కడగడాలు ఇవన్నీ సరిపోయినాయి అనమాట. ఇక నేను రెడీ అయిపోయి కూర్చునే టైం అయితే నాకు అసలు దొరకనే లేదు. దీనికి తోడు హెల్త్ కూడా కొంచెం బాగోలేదు కదా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.